పల్నాడు జిల్లాలో ఉన్నత స్థాయి అధికారులు టీడీపీ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారారని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. పోలింగ్ రోజు ఆ తర్వాత రోజు కూడా టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన దాడి చేస్తే వారిపైన కాకుండా తమపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉన్న కలెక్టర్, డీఎస్పీ అండ చూసుకుని తమపై టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, అతని అనుచరులు విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ ఉన్నతాధికారులపైన వేటు వేయడంతో ఇప్పటికే పోలీసులు పెట్టిన అక్రమ కేసులపైన సిట్ అధికారులు విచారించాలని కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం సత్తెనపల్లి నియోజకవర్గంలోని చాగంటివారిపాలెం నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. పల్నాడు జిల్లాలో పోలింగ్ అయిన తర్వాత 2 రోజుల పాటు తెలుగుదేశం గూండాలు అరాచకం సృష్టించారు. పూర్తి స్థాయిలో ఇళ్లపైన పడి విధ్వంసం సృష్టించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా గొడవలు జరిగాయి. ఇప్పుడు మనం సత్తెనపల్లి నియోజకవర్గంలోని చాగంటివారిపాలెంలో ఉన్నాం. చాగంటివారిపాలెంలో ఈ గొడవలకు సంబంధించి తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి చేశారు. అయితే పోలీసులు మాత్రం పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి గొడవకి సంబంధం లేకపోయినా వాళ్లపైన కేసులు పెడుతూ ఉన్నారు. మనతో కేసులు అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. ఏంటి సార్, మీ పైన ఏం కేసు అయింది, ఏంటి? మాది చాగంటివారిపాలెం, చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక గ్రామం మాది. 2 పార్టీలు వాళ్ళు కూడా చాలా సమయంతో మా గ్రామంలో ఎప్పుడూ కూడా 30 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ చేసుకుంటూ ఉన్నాం. ఏ రోజు కూడా ఒక చిన్న గొడవ అనేటువంటిది లేదు. కానీ మొన్న మే 13వ తారీఖు సాయంత్రం 3 గంటల సమయంలో మా ఊరు నుంచి కొంతమంది వృద్ధులు మరి ఓటేయటానికి వచ్చారు. ఉన్నటువంటి ఆ యొక్క క్యూలో ఎక్కువ మంది ఉండటం వల్ల వృద్ధులందరూ కూడా అక్కడే కూర్చొని వాళ్ళ యొక్క పిల్లలతోటి ఆ హై స్కూల్ గ్రౌండ్ లో కూర్చొని ఉన్నారు. మేము కూడా ఓటేసి వస్తూ ఉన్నాం. సిఐ గారు రావటంతో కొట్టుకుంటూ వస్తున్నాడు. నాకు సిఐ గారు కాస్త తెలిసి సార్ ఏంది సార్ అని చెప్పి మేము అడగం, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి గదమాయించి ఇచ్చేయటం జరిగింది. సిఐ గారు కాస్త సమయానంగా ఉన్నా ప్రక్క ఉన్నటువంటి యొక్క కానిస్టేబుల్ చాలా దురుసుగా మరి ప్రవర్తించి మరి మా కార్యకర్త అయినటువంటి యొక్క బ్రహ్మారెడ్డి అనేటువంటి యొక్క వ్యక్తిని అయితే మరి ముక్కు మీద గుద్దటం, అతనికి ముక్కు నుంచి నెత్తురు కావటం ఇవన్నీ జరిగినాయి. ఈ విధంగా చూసినట్టంటే ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశానికి కొమ్ము కాస్తూ ఇక్కడ ఉన్నటువంటి యొక్క పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మరి తెలుగుదేశానికి కొమ్ము కాస్తూ ఈ యొక్క ఎలక్షన్స్ లో మరి ఇచ్చేయడం జరిగింది. నాంచారి అనే వ్యక్తి కానిస్టేబుల్ అసలు ఫస్ట్ లేడీస్ మీద కర్రెత్తాడు సార్. దాన్ని ఏందని అడగటానికి పోతే నా మీదే ముఖాన ముక్కు గుద్దాడు సార్. అది వీడియో కూడా ఉంది, కావాలంటే మీరు కూడా చూడొచ్చు. అది మీరేనా? ఇది నేనేనండి. తక్కువని కొడతాడు కానిస్టేబుల్ కొట్టాడు. నాంచారి అనే కానిస్టేబుల్ నా మీదే చేయి చేశాడు సార్. ఆ తర్వాత కన్నా గారి యొక్క అనుచరులు నా తల మీద కొట్టారు. 6 కుట్లు పడినాయి. నా పొట్ట మీద కర్రతో కొట్టారు. ఇనప రాడ్లతో కూడా కొట్టారు సార్. నా మీదే పెట్టారు. అదే ఆ దౌర్భాగ్యం ఏందో తెలుసుకోవాలి సార్. తెలుగుదేశం నాయకుల దానిలో గాయపడిన మీ మీద కేసు పెట్టారా? నా మీదే కేసు పెట్టారు సార్. నేనే గాయపడిన వ్యక్తి, నా మీదే కేసు పెట్టించారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నా కన్నామా గారి మీద కేసు గానీ వాళ్ళ అనుచరుల మీద గానీ కేసు నేను తీసుకోనని చెప్పారు సార్ పోలీస్ స్టేషన్ లో. రిటర్న్ గా ఫిర్యాదు ఇవ్వబోతే వద్దని చెప్పారు సార్. తీసుకోలేదు సార్ పోలీస్ స్టేషన్. చాగంటివారిపాలెంలో ఎలక్షన్ రోజు చాలా ప్రశాంతంగా జరిగే గ్రామం, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. అలాంటి మా గ్రామంలో పోలీసులు అతి ఉత్సాహం, అంటే ఓటు వేయడానికి వచ్చినటువంటి వృద్ధులు వాళ్ళందరూ చెట్ల కింద కూర్చొని ఉంటే వాళ్ళందరూ ఏదో చేయడానికి వచ్చారని వాళ్ళ దురుద్దేశంతో వాళ్ళందరినీ లాఠీచార్జ్ చేయబోయారు. లాఠీచార్జ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకు సిఐ, కానిస్టేబుల్ వాళ్ళందరూ పరిచయమే కాబట్టి చెప్పాము. మేము మా ఎంపీపీ గారు, మేము గ్రామ పెద్దలు అందరం చెప్తే దానికి మా బ్రహ్మారెడ్డి మీద కూడా అటాక్ చేసి వాళ్ళ మీద కూడా ఇబ్బంది చేసి అన్ని చేసి కూడా వాళ్ళు ఈరోజు మా మీద రివర్స్ కేసు పెట్టి మా ప్రశాంతంగా ఉన్నటువంటి మా గ్రామాన్ని డిస్టర్బ్ చేసింది కాక పోలీసులు అతి ఉత్సాహంతో మా అందరి మీద కేసులు పెట్టడం చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఇది మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అది కరెక్ట్ చర్యలు కాదు. మీ మీద కూడా కేసు అయిందా? నా మీద కూడా కేసు అయింది సార్. నేను మండల కన్వీనర్ ముప్పాళ్ళ మండలం. నేను ఆ రోజు కనీసం డీఎస్పీ గారికి 100 సార్లు ఫోన్ చేశాను. ఈ సిఐ రాంబాబు గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ, డీఎస్పీ కానీ కనీసం 100 టైమ్స్ ఫోన్ చేశాను. నేను ఎందుకు ఫోన్ చేశానంటే
రార్నపాడు గ్రామంలో చాలా దారుణం జరుగుతుంది, రిగ్గింగ్ జరుగుతుంది అక్కడ. ప్లస్ దమ్మాలపాడులో ఒక బూతుల్లో 2 బూతుల్లో జరుగుతుంది. ప్లస్ తొండపి గ్రామంలో అరాచకం చేస్తున్నారు. ఇవి మీరు చర్య తీసుకోమని నేను పోలీస్ డిపార్ట్మెంట్కి కనీసం 100 సార్లు ఫోన్ చేసినా అక్కడ జరగకుండా చాగంటివారిపాలెంలో ప్రశాంతంగా జరుగుతుందని కన్నా లక్ష్మణ ఆలోచన ఏంటంటే ముప్పాల మండలంలో చాగంటివారిపాలెంలో ఎక్కువ మెజార్టీ వస్తుంది. ఈ మెజార్టీ తగ్గించాలంటే ఇక్కడ మనం ఏదో ఒకటి అరాచకం చేయాలని సీఏ గారు ప్రోద్బలంతో కన్నా లక్ష్మణారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మా గొడవలు చేసి మా మీద కేసులు పెట్టారు. ఇది కావాలని పోలీసు వాళ్ళు చేసిన పనిది. సిఐ ఏమంటున్నాడు ఇప్పుడు? ఆయన ఎవరో సిఐ పేరు ఏంటి? ఆయన ఏమంటున్నాడు? సిఐ గారు రూరల్ సిఐ గారు రాంబాబు గారు సార్ అతని పేరు. అతను మనసులో పెట్టుకుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ముప్పాల మండలంలో వైసీపీకి మెజార్టీ రాకుండా చేయాలని అతని ఉద్దేశం. ఇది కన్నా లక్ష్మణారాయణకి అమ్ముడు పోయాడు అనేది మా ఆలోచన. పూర్తిగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళపైన దాడి చేశారు. దాడి చేసింది కాక తెలుగుదేశం నాయకులు దాడి చేశారు. అయితే వీళ్ళు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లు మాత్రం తీసుకోలేదు. కానీ వీళ్లపైన తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టి ఇప్పుడు వేధించడం మొదలు పెట్టారు. పోలీసులు రోజు ఫోన్ చేస్తున్నారు స్టేషన్ రమ్మని. ఇది పల్నాడు జిల్లాలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, చాగంటివారిపాలెం.